యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి చిన్నపిల్లలారా, క్రీస్తు విరోధి వచ్చునని వింటే కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని నేను చేత తెలుసుకుంటున్నాము. దేవుడు తన మాటలను మన కొరకు దీవించి మనతో మాట్లాడగా, ఇలాగ ఒక అంశం తీసుకొని దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది అంటే నేర్చుకోవాలి. ఒక అతను స్పెషల్ మీటింగ్లు అంటే ఆశతో వచ్చాడు. ఫస్ట్ రోజు ఇదే చదివించాడు, సాయంకాలం కూడా ఇదే చదివించాడు. చదివించాడు. రెండో రోజు సాయంకాలం వచ్చాక పోయి బయట కూర్చున్నాడు. ఎందుకు? ఇది చెప్పిందే చెబుతున్న పొద్దుగుకులు అదే చదువుతున్నారు. ఇటు ఇంకేళ్ళకి వాక్యము తెలియదు. రాజమండ్రి సైడ్ ఏదో ఊరు స్పెషల్ మీటింగ్కి వెళ్ళారు. స్పెషల్ మీటింగ్కి వెళ్తే ఆయన ఏం చేశాడంటే ఇతని అంశం ఇచ్చి మొదటి రోజు ఫస్ట్ పూట ఏ వర్తమానం చెప్పాడో సాయంత్రం కూడా అదే వర్తమానం చెప్పాడు. ఇక పొద్దున పూట వచ్చిన వాళ్ళు సాయంత్రం పూట వచ్చిన వాళ్ళు, పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం రాలేదు కదా, సాయంత్రం వచ్చారు కదా పొద్దున రాని వాళ్ళు, అందుకు అదే మెసేజ్ చెప్పాడు కావాలా అనుకొని ఆ పూటకి ఎక్కడో ఉండాలి. తెల్లారి రెండో రోజు కూడా నిన్న ఏదైతే 2 పూటలు చెప్పాడో మళ్ళీ అదే చెప్పాడు. అదే చెప్పేసరికి మళ్ళీ అదే విని ఇంకా ఈ జనం ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ అదే చెబుతున్నాడు అని చెప్పేసి మాటి పూటకి మళ్ళీ రెండో రోజు సాయంకాలం ఇంకా ఆయన పిలిచిన సంఘ పెద్దల దగ్గరకు పోయారండి. నీకు ఇంకెవరు దొరకలేదా అని. ఏమైంది అన్నారంట వాడు. ఏమైందంటే ఏమైంది అని మీరు ఎక్కలేదా, మీరేమో పైన తిరుగుతూ ఉంటారు, మేమేం కూర్చోలేనా అన్నారు. నిన్న అదే చెప్పాడు, పొద్దున రాత్రి అదే చెప్పాడు, పొద్దున అదే చెప్పాడు, మళ్ళీ మాటిపోటు కూడా అదే చెబుతాడేమో, ఇకనన్నా జాగ్రత్త పడతారేమోనని పోయి మారమని చెప్పండి అని అన్నారు. ఆయన బలకు తీయాలంటే వెళ్తాడు. ఎవరిని? అరవిందంగా. ఈ పెద్దలు ఒకళ్ళు చూసుకొని ఏంటి మరి జనం అంటే అడుగుతున్నారు, ఏం అడిగితే మనకేం తెలుసు, కాదు పోయి అడుగుదాం, అడిగితే నువ్వు పోయి అడుగు, నేను రాను అని ఆ పెద్దలు ఉన్న ముగ్గురులో ఎవరు సాహసం చేయలేదు. నువ్వు అంటే నువ్వు పోయి అడుగు. ఆయన ఎందుకు చెబుతున్నాడు, ఏమో మనకేం తెలుసు, పుట్టుకుని ఇట్లా పోయి అడిగామనుకో ఏమన్నా అయితే నేను చెప్పను. సరే ఆ పూట కూడా ఊరుకున్నారు. రెండో రోజు సాయంత్రం కూడా అదే రికార్డ్ అయింది. ఏది గత రోజు ఏం చెప్పాడో ఈ రోజు పొద్దున ఏం చెప్పాడు, సాయంత్రం కూడా అదే చెప్పాడు. కట్టుకోలేక మూడో రోజు అన్న కొత్తది చెప్పిపోతాడు రా. పోయి ఆయన టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ పెట్టేవాడు ఎవరు, ఆయనకు ఒక మాట చెప్పండి, ఆయనకు ఒక మాట చెప్పండి. ఆయన టిఫిన్ చేసి చేసుకునే టయానికి ముగ్గురు పోయారంట లోపలికి. ఎందుకంటే ఒకరు లోపల నువ్వు వద్దని నేను నువ్వు వద్దని నేను బయట నన్ను నీటేసి నువ్వు వద్దంటే
అర్థమైంది. అర్థమైంది. మీరు వచ్చింది ఎందుకు అర్థమైంది. ఈయన అర్థమైంది అనగానే వాళ్ళ గుండె జారిపోయింది. అర్థమైంది. అర్థమైందంటే ఏందన్నా అంటున్నారు. ఏందన్నా మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థమైంది. 2 రోజుల నుంచి ఒకటే చెప్తున్నావు. ఈ పూట ఏదన్నా కొత్తది చెప్పమని వచ్చారు అదే కదా అన్నాడు. అదేనన్నా అందరూ అడుగుతున్నారు. 2 రోజులు మీరు వాక్యం విన్నారా అన్నాడంట. ఎందుకు వినలేదు. నువ్వు వినలేదా? ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అడుక్కుంటున్నారు. విన్నామండి. ఫస్ట్ రోజు ఏం చెప్పాను? ఏం చెప్పాడురా? ఏం మాట్లాడలే. పోనీ ఫస్ట్ రోజు సాయంత్రం ఏం చెప్పాను? ఏం చెప్పాను చెప్పండి. యారా నీకు తెలీదు? తలగొక్కున్నా. 2 రోజులు చెప్పినా మీకు రాలేదే. కొత్తది చెప్పుకొని ఎందుకు అర్థపరచుకోవటం? పోండి ఈ పూట కూడా అదే నేర్చుకోండి అన్నాడంట. ఈ పూట కూడా అదే నేర్చుకోండి అన్నాడు. కనుక చాలామందికి తెలియదు. అంశం ఇచ్చి వాక్యం చెప్తున్నారంటే దానిలో అది ఎంతో ప్రాముఖ్యమైనది. దానిలో కొన్ని ప్రాముఖ్యమైన సందేశము దేవుడు మనకు వినిపించాలని అలాగ అంశంతో తెలియజేస్తారు. కనుక అదే చదువుతున్నారని సప్పగా కొంతమంది నిద్రపోతారు. ఇదే కదా చెప్పేది అన్నట్టుగా అశ్రద్ధగా ఉంటారు, అనాలోచనగా ఉంటారు. అట్లా కాదు. దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఒక మాట మీద నీతో విని దాన్ని మనం తీసుకొని హృదయానికి దాని ద్వారా మనం మేలు పొందాలి. ఏమని చదువుకున్నాము? చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింట్రి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇది కడవరి గడియ. దీన్ని అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత అంత్యదినములు అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ కడవరి కాలమున, ఈ అంత్యదినములలో ఇది కడవరి గడి అని గుర్తించటానికి అనేకమైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. వాటిని చూసుకొని ఈ కడవరి దినాల్లో నిత్యత్వములో పరలోక రాజ్యములో ప్రభుత్వం ఉండాలంటే మనము ఎలా ఉండాలో ఆ మాటలతో దేవుని వాక్యాన్ని ముగించుకుంటాం. రండి చదువుకుంటాం. చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా చూడండి, ఇవి అంత్య దినాలు, ఇది కడవరి కాలము, ఇది చివరి గడియకు వచ్చాము అన్నదానికి సూచనగా దేవుని యొక్క వాక్యం వివరంగా ఏమని తెలియచేస్తుందంటే, ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. చూడండి, అంత్య దినాల యొక్క సూచన మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరు మనుషులు? మనం మనుషులమే కాదా? మనుషులమే. గనక మనలో స్వార్థము అనేది ఉంటే ప్రియమైన వారులారా, నీవే నేనే అంత్యదినానికి సూచన. నీవు నేనే అంత్యదినానికి సూచన గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు ఎలా ఉంటారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి అవివేకులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు,
సజ్జన ద్వేషులు, లోపులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును. ఇది ఈ పరిస్థితులు నీ నా ఇంట వంట ఉంటే ఆ సూచన ఎక్కడో లేదు, నీవే. ఈ పరిస్థితులు నీలో లేకపోతే మనుషులు ఇలాగున్నారా, ప్రభు రాబోతున్నాడు అని సిద్ధపాటుకై ఇది మొదటి సూచన. ఈ జీవితం నీలో ఉంటే ఆ సూచన నీవే, ఆ సూచన నువ్వే. నీలో నాలో ఇవి కనబడుతున్నాయా? మన కుటుంబాల్లో కనబడుతున్నాయి, మన పిల్లల్లో కనబడుతున్నాయి, ఇరుగు పొరుగు వారిలో చూస్తున్నాం. లోకడి అన్నడూ జరగనటువంటి కార్యాలు ఈ దినాల్లో జరుగుతున్నాయి. ఉదయం లేచిన కాడ నుంచి పేపర్లోను, టీవీల్లోను, వాట్సాప్ల్లోను, ఫోనుల్లోనూ ఇవే హల్చల్ చేస్తూ ఉన్నాయి. మానవుని యొక్క స్థితిగతి, అంత్య దినముల యొక్క సూచన. ఇది మొదటిది. చదవండి 2వది 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారమును, ఆయనకు మైకి అయ్యా, మీ వెండియు తుప్పు పట్టినవి ఉండి అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. చాలు చూడండి, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇటువరకు ధనము అంటే, ఇటువరకు డబ్బు అంటే ఎంతో గౌరవం, ఎంతో డబ్బు అనేది చాలా విలువగా ఉండేది. ఈ దినాల్లో ధనము విస్తారమైపోయింది. అందరి దగ్గర ధనము సమకూర్చబడి ఉంది. ప్రతి ఒక్కరూ భూమి మీద ధనము కలిగి ఉన్నారు, అంతో ఇంతో, కనుక ధనవంతులైనారు. ఈ సూచన ఎలా గమనించాలంటే, దినాలు చూస్తే తినటానికి లేని పరిస్థితులు, ఉండటానికి లేని పరిస్థితులు, కట్టుకోవటానికి లేని పరిస్థితులు. నిజమే అన్నా, ఈ దినాలు చూస్తే మాకు విస్తారమైన ధనం, మేము తినగా ఇంకా మిగిలింది నలుగురికి పెట్టగలిగేటువంటి స్తోమత మాకు ఇచ్చాడు. ఏ విషయంలో కూడా మేము చింతించటలేదు. కనుక ప్రియులారా, ఈనాడు ధనము అధికమైంది, అధికమైంది. ఇది రెండవ సూచన, ఇది రెండవ సూచన. కనుక రండి చదువుకుంటాం. 3వ చూడండి దేవుని యొక్క వాక్యములో. మొదటి పేతురు చూడండి, అంత్య దినాల గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయం 1 పేతురు గ్రంథం, 1 పేతురు పత్రిక 4 చదవండి. థ్యాంక్ యూ. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు అన్నిటి అంతము సమీప. అన్నిటికీ అంతం. నీకు కాదు, నాకు కాదు, నాకు మాత్రమే కాదు, వాళ్ళకేలే, వాళ్ళకు మాత్రమే కాదు, ఆ ఊరికేలే, ఆ దేశానికేనే కాదు, అన్నిటి అంతము. ఇది దేని భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. చూడండి, మునుపున్న లోకము నీళ్ల వలన ఏమైందంట? మునిగిపోయింది, నశించిపోయారు ప్రజలు. ఇప్పుడున్న లోకము నీళ్ల వలన కాదంట. దేనికి భద్రం చేయబడి ఉంది? అగ్నికి. ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును దినము వరకు
చూడండి, దినము అంటున్నాడు, జరుగు దినం, అదే అంత్య దినం, అదే కడవరి గడియకు సూచనగా ఉంటుంది. నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే వాక్యము మనకు రుజువుగా ఉంది. దేవుడే అట్లు స్థిరపరిచాడు అగ్ని కొరకాయ. కనుక ప్రియులారా, ఇది 4వ సూచన. రండి 5వ చదువుకుంటాం. 5వ చదవండి. యోధాపత్రిక 17-18 వచనాలు. ప్రియులారా, అంత్యకాలమునందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వము ఉంటూ మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకము చేసుకొని. పరిహాసకులు ఎంత పరిహాసమైపోయింది అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన రక్షణ సువార్త మానవులకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రజలు మానవులకు పరిహాసము చేస్తున్నారు. యేసు క్రీస్తు వారిని కూడా సహితము పరిహాసము చేస్తున్నారు. రకరకాలైనటువంటి వార్తలు టీవీల్లో, యూట్యూబుల్లో కనబడుతున్నాయి. రకరకాల పరిహాసము చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో ఉన్నప్పుడు సువార్తకు పోతే, అప్పుడు నాకు ముందున్న సేవకుడు సువార్తకు పోతే ఆ ఊరి చివరి ఏదో పేట వాళ్ళని పట్టుకొని మొత్తానికి బొట్లు పెట్టి పంపించారు. పెట్టుకుంటావా తనమంటావా? పెట్టుకుంటా తన అందరికి ఇక మొత్తం నిలువని మొహం అంతా రాసేసి పోండి. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియమైన వారులారా, ఎవరు అధికమయ్యారంట? పరిహాసకులు. గనుక పరిహాసం గనుక ఒకవేళ దేవుని సన్నిధిలో, లోకములో ఉన్న మనము దేవుని మందిరములకు వచ్చి దైవవాక్యము నెరిగి పరిహాసముగా నీ భక్తి వైరాగ్యం ఉంటే నీవే ఆ సూచనగా ఉంటున్నావు. నిన్నే లోకానికి సూచనగా ఉంచాడు అని గుర్తెరగాలి. కనుక ప్రియులారా, అందుకని మనం ఎప్పుడు పరిహాసము చేయకూడదు. దేవుణ్ణి కానీ, దేవుని వాక్యమునే కానీ, దైవజనులనే కానీ, దేవుని సంఘాన్నే కానీ ఎప్పుడు కూడా పరిహాసము చేయకూడదు. చదవండి, మరలా చదవండి. అయితే అంత్యకాలమునందు దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులుందురని యేసుక్రీస్తు పరిహాసకులుందురని పూర్వమందే చెప్పబడ్డారంట. అంత్య దినాల్లో పరిహాసకులు అధికమవుతారు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఇటు రీతిగా అనేకమైనటువంటి పరిహాసకులు, ఇది ఒక సూచన. తర్వాత చదవండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ ఉండుడి. చూడుడి, కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా. మీరును ఓపిక కలిగి ఉండుడి, సిద్ధపరచుకొనుడి, హృదయములను స్థిరపరచుకొనుడి. వ్యవసాయదారుని సూచనగా చూపిస్తున్నాడు ప్రభు రాకడ దినం, అంత్య దినాలను గురించి మాట్లాడుతూ. ఒక వ్యవసాయదారుడు విత్తనం విత్తి తొలకరి వర్షము కొరకును కడవరి వర్షం కొరకు ఎట్టుంటాడంట? కనిపెట్టుకొని ఓపికతో ఉంటాడు. అప్పుడు ఆ ఫలము ఫలిస్తుంది, పంట చేతికొస్తుంది, సమృద్ధిగా అనుభవిస్తాడు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఓపిక కలిగి హృదయమును స్థిరపరచుకోండి.
హృదయమును స్థిరపరచుకోండి. స్థిరత్వము లేదనుకో, జాగ్రత్త. స్థిరత్వం లేదనుకో, హృదయములో స్థిరత్వం లేదనుకో, ఇంకా గడియకు వచ్చేసావు. సమయం లేదు, ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు. అకస్మాత్తుగా లోకం విడిచిపెట్టాలి. చదవండి మరొక మాట, 7వది 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి ఎవరవుతారంట? విశ్వాస భ్రష్టులైపోతారు. భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెప్తుంది. దేవుని ఆత్మ నీకుంటే, దైవాత్మతో నువ్వు నింపబడిన వ్యక్తివైతే దేవుని ఆత్మ నీ ఆత్మతో బోధిస్తుంది. ఇదిగో కడవరి దినాలు చూడు, వాళ్ళు ఎలాగ విశ్వాస భ్రష్టులైపోయారు. ఆరాధించిన వాళ్ళే, ప్రార్థించిన వాళ్ళే, కానుకలు ఇచ్చిన వాళ్ళే, చర్చీలు మందిరాలు కట్టిన వాళ్ళే నీ ముందే కదా వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. ఇదిగో చూడు ఇప్పుడు ఎలా అయ్యారు, ఇదిగో చూడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. కనుక ఇది ఒక సూచన, విశ్వాస భ్రష్టులైపోతారు. అట్లు కాకూడదని, నేను అట్లు కాకూడదని విశ్వాస భ్రష్టులైపోతారు. సంఘాల యొక్క పరిస్థితి, విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా కడవరి దినాలకు సూచనగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే అవన్నీ జరగవలసి ఉన్నాయి. అందుకని అంటాడు, ఇవన్నీ జరగవలసి ఉన్నవి, ఇవన్నీ జరగవలసి ఉన్నవని ఎరగండి, కానీ అంతము వెంటనే రాదు అంట. ఇవన్నీ సూచనలు, ఇవి కడవరి దినాలని మనం ఎరుగుట కొరకాయ సూచనలు అన్నమాట, సూచనలు. అందుకని ఏమంటాడు చదవండి, 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 తెస్సలోనిక 2:4 చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో ఎదిరించుచు హెచ్చించుకొనుచు కూర్చుండును. కనుక అది ప్రాముఖ్యమైన మాట. జరగవలసినవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, మోసపరచనీయకుడి. అపవాది ఏం చేస్తాడంటే, లోకమంతా వాడిదేలే, ఇక ఈ జనంతో నాకు పని లేదు, వీళ్ళంతా నా స్వాధీనంలో ఉన్నాడని వాడితో దేవుని యొక్క సంఘం మీద తన పంజా విసిరేవాడుగా ఉంటాడు. ప్రియమైన వారులారా, అట్టి సంగతులు మనం ఎరిగి జాగ్రత్తగా ఉండాలి. మనము విశ్వాస భ్రష్టులం కాలి. రండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. పాతాళ అగాధము వరకు అది దహించును, అది భూమిని పంటను కాల్చును, పర్వతముల పునాదులు రగలబెట్టును, వారి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద వేసేదను, క్షీణించెదరు, మంట చేతను హరిచిపోవుదురు, భయమును శిశువులను. గనక చూడండి 32:22 వచనం. నా కోపాగ్ని రగులు కొనును, పాతాళ అగాధము వరకు వారిని దహించును, పర్వతముల పునాదులను రగులబెట్టును, పర్వతముల పునాదులను. ఇంకా కిందికి పోతా ఉంటే దేవుని యొక్క ఆ కడవరి గడియ
ఆ కడవరి గడియ దాటిపోతే ఈ పరిస్థితి అంతయు సంభవించనయ్యింది. ఆ గడియకు వచ్చావు కానీ ప్రియుడా, చిట్ట చివరి గడియకు వచ్చాం. ఈనాడు అనేకులు ఆత్మీయ జీవితంలో విశ్వాస భ్రష్టులైపోతున్నారు. లోకములో ఉన్నవారేమో లోకమంతా బాగానే ఉందిలే అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. చదవండి, మరొక మాట చదువుకుంటాం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత చిక్కుబడి వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. విలాప ప్రవక్త కూడా ఒక మాట అంటున్నాడు. ఆ మాట చూసుకొని మనం ముందుకు పోతాం. చదవండి, 1వ అధ్యాయం 9వ వచనం. విలాప వాక్యములు 1:9. దాని కడవరి స్థితిని జ్ఞాపకము చేసుకొనకయుండెను. అందుకని దేవుని యొక్క వాక్యంలో వారు తమ కడవరి స్థితి యోచించుట వారికి మేలు అంటాడు. ఇంకా అర్థం అవ్వాలంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభములో బాగానే వచ్చావు, మారు మనసు అన్నావు, రక్షణ అన్నావు, బాప్తిస్మం అన్నావు, ఆరాధన అన్నావు, ప్రార్థనా కూడిక అన్నావు, ప్రత్యేక కూడికలు అన్నావు, కానుక అన్నావు, సమర్పణ అన్నావు, రకరకాలుగా జీవించావు. అంతం ఎలా ఉందో చూసుకో, అంతం ఎలా ముగించబోతున్నావో చూసుకో, ప్రస్తుత దినాల్లో ఎలా ఉన్నావో చూసుకో. కనుక చివరి గడియకు వచ్చావు. దేవుని యొక్క వాక్యం దినమే మేలు, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. కానీ అంతమొందించబోతున్నాడు లోకాన్ని. ఈ కార్యాంతమందు నీ అంతము ఎలా? సమస్తం సృష్టించిన వాడు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం జాగ్రత్త పడటానికే. ఇప్పుడు అయితే ప్రభు రాకడ ఇంత విధానంగా ఉంది కదా, ఇన్ని సూచనలు, ఇన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా. అసలు ఇవన్నీ కాదు, నాతో ఒక స్పష్టంగా మాట్లాడు, నేను ఎలా ఉంటే సరిపోద్దో చెప్పు, గీత గీసుకొని అట్టుంటా. ఎందుకంటే రాబో ఉగ్రత అది. ఆ ఉగ్రత దేన్ని దహిస్తుందంట? పర్వతముల పునాదులు రగిలిపోతాయంట. పర్వతం అంటే అంత ఎత్తు ఉంటుంది, దాని పునాది ఎంతవరకు ఉందో అంతవరకు కూడా దహించి వేస్తుంది. అది భయంకరమైన తీక్షణమైనటువంటి అగ్ని అండి. కేకలు బొబ్బలు, శరీరం కాలుతూ ఉంటుంది, నాలుక ఎండుతూ ఉంటుంది. భయంకరం. ఈ అంత్య దినాలను మనము ఎరిగి ఎట్లు జాగ్రత్త పడాలో ఒక 7 విషయాలు చెప్పి ముగిస్తా. రండి దేవుని యొక్క వాక్యంలో చదవండి. 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో మనము ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు. ఎవరని చెబుతారు? నువ్వేమవుతావంటే నేను చెబుతానా? బ్రదర్ మీరేమవుతారని? ఏమవుతానని చెప్పగలను. చెప్పాను కదా, ఏడానే ఇక్కడ కాదు, నిన్న మీటింగ్స్లో చెప్పినాడు. ఒక ఆమె దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది. ఈ 20-25 సంవత్సరాల నుంచి వాక్యం విని పెద్ద వయసు వచ్చింది. ఆమె ఓ 10-15 సంవత్సరాలు గడిచాక ఆమె మనసు మారిపోయింది. ఏమని మారిపోయింది? మందిరానికి రాకుండా ఉండదు, చేసేది చేయకుండా ఉండదు. అంతా అయిపోయాక ఏమని చెప్పుద్దంటే, ఇక రండి పోదాం,
పొద్దున గూకులు ఇయ్యే చెబుతారు, ఆయన వస్తాడు తీసుకుపోతాడు, వస్తాడు, ఆయన వచ్చేది లేదు, మనం చచ్చేది లేదు, రండి పోదాం అని అంతా అయిపోయాక ఆ మాట చెప్పి పోద్దండి. అంతా అయిపోయాక ఆ మాట చెప్పిపోద్దు. ఇక ఆమెతో మాట్లాడరు ఎవరు, ఎందుకంటే విశ్వాసులు నోట్లో నోరు వేయలేమన్నా. ఇక ఆ ఒక్క మాట అనుకొని పోద్ది. మళ్ళీ మరి మీటింగ్కి ఆ వచ్చిన కొత్త సేవకుడు అడుగుతున్నా, అదేందమ్మా అట్ట మాట్లాడుతుంది. ఆమంతేనన్నా, నీకు తెలియదు, వాక్యం అంతా వింటది కూర్చొని. అంతా అయిపోయాక లెగిసి చివరిలో ఆ మాట చెప్పుద్దంట. ఏ మాట? అమ్మా నేను 25 ఏళ్ల నుంచి వింటానే ఉండ, వస్తాడు తీసుకుపోతాడు, వస్తాడు ఆయన వచ్చేది లేదు, మనం చచ్చేది లేదు, పోదాం రండి. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఇలాగే ఈ బైపాస్ ఉంది కదా, బైపాస్ అవతలకి వెళ్ళాలి, ఆమె అవతలకి వెళ్ళాలి, ఆమె ఇల్లు అవతల. ఆదివారం అయిన వెంటనే ఈ మాట ఆమె మాట్లాడాల్సిన మాట మాట్లాడి వెళ్ళిపోయింది బైబిల్ తీసుకొని. ఇక విశ్వాసులు ఇంకా అప్పుడు మెల్లిగా బయటకు వస్తూ ఉన్నారు. ఈమె ఎంత స్పీడ్గా మాటని ఎంత స్పీడ్గా వెళ్ళిందో ప్రిలారా, అంత రోడ్డు దాటుతున్నప్పుడు అంత వేగంగా లారీ వచ్చి ఇంకేమందో తెలిసిన, ఇంకేమంటుంది ఆమె చెప్పే రెండో మాట? ఒకటేమో ఆయన వచ్చేది లేదు, మనం చచ్చేది లేదు, రండి పోదామంటది. రెండో మాట ఏంటంటే ఏమి లేదు, అసలు చచ్చిపోయేటప్పుడు యేసయ్యా క్షమించంటే చాలు, పిచ్చి ప్రేమ కలిగినోడు తీసుకుపోతాడు. యాడికే? ఏం ప్రేమ అంటే యేసయ్యది పిచ్చి ప్రేమ. చచ్చేటప్పుడు యేసయ్యా ఈ మీటింగ్లు ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, పని పోదాం. ఇంకా బైపాస్ దాటుతుంది కదా, దాటుతుంటే వేగంగా వచ్చి లారీ కొట్టటం ప్రియులారా, ఆమె డొల్లుకుంటూ ఇస్సిరి క్యాడ్బెల్తో రాయేసినట్టుగా వెళ్ళి చాలా దూరం పడిపోయి అవయవాలు తెగిపోయి, లారీ కొట్టిన వెంటనే ఆ పక్కనే సైకిల్ షాప్ ఆయన ఉంటాడు, సైకిల్ షాప్ ఆయన. ఆమె కొట్టుకొని పోయి యాడో పడితే ఈ విశ్వాసులందరూ ఈ సైకిల్ షాపును చుట్టుముట్టారు. ఎందుకో తెలుసా? కాదు, లారీ కొట్టేసినప్పుడు అక్క ఏమంది? లారీ కొట్టినప్పుడు అక్క ఏమందన్నా అని అడుగుతున్నారు ఆయన. ఏమందమ్మాయి? నేను చూస్తానే ఉన్నాను, దాటుతుంది. లారీ కొట్టిన వెంటనే వామో అంతే. ఓహో, అక్క పరలోకము పాలే. ఏమంటే పోయేదంట? యేసయ్యా అంటే పోయేది. లారీ కొడుతుంటే యేసయ్య గుర్తొస్తాడు? యేసయ్య గుర్తొస్తాడా? ఆడెవడో మరి అమ్మాయి, వాడెవడు? ఎవడు? వామ్మో వాడేవుడు అమ్మాయి వామ్మ అందంట. అసలు అది ఎవరి పేరు? ఎవరి పేరు కాదు, పాడు కాదు. ఆ భయానికి బెదిరిపోయి అరిచింది. ఏమని? మరి యేసయ్య కనుక జాగ్రత్త. ఇది ఎందుకు చెప్పానో సందర్భం మర్చిపోయినా. ఇప్పుడు మనము దేవుని పిల్లలమని ఎరుగుదుము, ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం. అబ్బా, నిజంగా చూద్దామా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఏంటి ఆయనను పోలి ఉండే జీవితం? ఇప్పుడు ఉంటేనే అప్పుడు ఉంటాం. ఇప్పుడు ఆ పోలికలు మనలో ఉండాలి. ఇప్పుడు ఆ పోలికలు మనలో ఉండాలి. ఇప్పుడు ఆ పోలికలు ఉంటేనే అప్పుడు ఆ పోలికలు ఉంటాయి. ఇప్పుడు ఆ పోలికలు ఉండాలి. ఏంటి ఆ పోలికలు? ప్రభు రాకడకై మనము దేవుని బిడ్డలముగా ఎత్తబడటానికి మనకి కావలసిన పోలికలేంటి? ఇది ప్రాముఖ్యం. కనుక గుర్తుపెట్టుకోండి, ఇవి మనం కలిగి ఉంటే నీకిక ఈ రాకడను కూర్చిన సందేహమే నీకు అవసరం లే. ఏమేమి జరుగుతాయో ఇవన్నీ భయపడే కంటే ఇప్పుడు చెప్పే ఈ 7 మాటలు నీ మనసులో పెట్టుకొని బ్రతికావంటే అవలేలుగా నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావు.
ఇంకేం అవసరం లేదు. ఇక వినే కొద్దీ అన్ని భయకంపితమైన పరిస్థితులే. రాకడంటే అంత సామాన్యం కాదు. ఆయనే ముందు చెప్పేశాడు. ఏమని చెప్పేశాడంటే, ఆర్భాటముతోనూ మన ప్రభువు పరలోకము నుండి దిగి వస్తాడు. అప్పుడు సమాధులు తెరవబడతాయి. మృతులైన వారు మొదట లేస్తారు. ఉదయకాలం విన్నాం. ఆ మీదట సజీవులమైన మనం ప్రభువుని ఎదుర్కొంటాం. రెప్పపాట్లో మార్చబడి మేఘమండలం మీద కొనుక్కోబడతాం. ఏ భయంకరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతాయి. అవన్నీ మనం తట్టుకోలేం, వినలేం. ఇవన్నీ మనకొద్దు. ప్రభు వస్తున్నాడు, ఇది కడవరి గడి అంటున్నావు, నేనేం చేయాలో చెప్పు 4 మాటలు. ఆ 4 మాటలు ఏంటో చెప్తా, గుర్తుపెట్టుకోండి. రండి, దేవుని యొక్క వాక్యాలు. మొట్టమొదటిది చదవండి. 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును. ఏ నిరీక్షణ? ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము అనేటువంటి నిరీక్షణ. ఆయన వస్తున్నాడు, ఆయనను చూస్తాను అనే ఈ నిరీక్షణ పెట్టుకున్న మనము ఎట్టుండాలి? చదవండి. ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా దినదినము దేవుడు నీకు ఇచ్చిన పవిత్రతను కాపాడుకుంటూ, దేవుడిచ్చిన పరిశుద్ధత యందు శ్రద్ధ కలిగి దానిని కాపాడుకుంటూ, ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును. ఆన్సర్. నీ నిరీక్షణకు జవాబు, నీ నిరీక్షణకు సంతోషం, మన నిరీక్షణకు ప్రతిఫలం అప్పుడు కలుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆయన లోపట పరిశుద్ధత చూస్తాడు, వెలపట పరిశుద్ధత చూస్తాడు. రెండు అవసరం. కొంతమంది ఎలా ఉంటారంటే, చేసేయన్నీ చేస్తా, నా హృదయం ఎట్టుందో నాకు తెలుసు లేపో అంటే, పైకే నేను అటు చేస్తా, లోపల ఎంత తెల్లగా ఉంటానో. నువ్వు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటే కుదరదు. పరిశుద్ధత అనేది నువ్వు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నోరు హృదయం నిండిన దానిని బట్టి పైకేమో చేయరాని కార్యాలన్నీ చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే నా హృదయం నాకు తెలుసులంటే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కనుక పరిశుద్ధత అనేది ముఖ్యం. ఈ పరిశుద్ధత విలువైనటువంటిది. ఈ పరిశుద్ధత ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేక లోకములో మానవుడు మరణానికి వెళ్ళిపోతున్నాడు. మానవుడు జన్మ పాపి, పరిశుద్ధుడు కాడు. నువ్వు పుట్టిన నాడు చూడగా నువ్వు బయట నేల పారవేయబడి ఉన్నావు. నీ నాభిస్తోత్రం ఎవడు కోయలేదు. నువ్వు రక్తములో పొర్లుచూ ఉన్నావు. నీకు పరిశుద్ధత లేదు, నీకెవడు ఉప్పు రాయలేదు, నువ్వు నీసు కంపు కొడుతున్నావు. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడును లేడు. దేవాతి దేవుడే అటువంటి ప్రపంచం యొక్క దుర్భర స్థితిని చూసి పరలోకమును గగనమును చీల్చుకొని భూలోకానికి వచ్చి సకల పాపపు మానవాళిని పరిశుద్ధులుగా చేయట కొరకాయ ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి, ఆ రీతిగా మనం పవిత్రపరచబడ్డాం, ఆ రీతిగా మనం పరిశుద్ధపరచబడ్డాం, ఆ రీతిగా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇకను పాపము చేయబాకు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము జాలడు. చేస్తే ఏమవుతుంది? పరిశుద్ధత పోతుంది. చేస్తే ఏమవుతుంది? నీ నిరీక్షణకు ప్రతిఫలము దక్క. చెప్పుకునే వింటావు కానీ వచ్చినప్పుడు నువ్వు విడబడతావు. అందుకే మన జీవితాంతం వరకు యోబును గురించి ఏమని రాయబడి ఉందంటే, ఆయన నోటి మాటతోనైనను పాపం చేయలేదు. కనుక తొందరపడబాకు. దేవుడిచ్చిన పరిశుద్ధత విలువైంది. బట్టలకు మురికైందనుకో సబ్బు కొనుక్కుంటాం,
సబ్బు కొని ఇంట్లో సోప్ అయిపోయింది, దానికి ఇంకో సోప్ కొనుక్కొచ్చుకోవచ్చు, 10 రూపాయలు చెల్లిస్తే సోప్ వచ్చేస్తుంది. కానీ మరలా నీకు అయిన మురికి కడగటానికి మరలా ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చేది లేదు, నీ కొరకు రక్తము చిందించేది లేదు. ఎరిగి ఉండి పాపము చేస్తే దానికి ఏమీ లేదు, క్షమాపణ లేదు. అయితే చిందించబడిన రక్తము నది వలె ప్రవహిస్తూ ఉంది. ఎవరికది? పాపులైనటువంటి వారికి, లోకములో క్రీస్తుని ఎరగనటువంటి వారికి. వారు వచ్చి యేసు ప్రభు రక్తంతో కడుక్కోవచ్చు, ఒప్పుకొని క్షమాపణ పొంది. మరి మన సంగతి ఏంటి? ఎరిగి పాపము చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, వేశ్యనైనా క్షమిస్తా కానీ వేషధారిని క్షమించను. ఆ రీతిగా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత విషయమందు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఆ పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకే గొప్పదైన దర్శనం దైవజనుని భక్త్ సింగ్ గారికి దేవుడు ఇచ్చాడు. ప్రజలు ఆ పరిశుద్ధతలోనికి రావటానికే విలువైన ప్రత్యక్షత తన దాసునికిచ్చి ఆయన భూమి మీద తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. ఆ పరిశుద్ధతలో మనం దినదినము కాపాడుకుంటూ ఆ నిరీక్షణ కలిగి ఉండటానికే ప్రతి ఆదివారం ఆయన రక్త మాంసములో పాలు పొందుట, ప్రతి ఆయా నియామక కూడికలు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకే ఆయా రకాలైన ఆయా వేళల్లో ఆయా ప్రత్యేక కూడికలు, స్పెషల్ మీటింగ్స్, ఆయా వర్తమానాలు, ఇవన్నీ దేని కొరకాయ అంటే మన ఘటమును మనము కాపాడుకోవటానికి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి. కానీ ప్రియులారా, రాకడికి ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి మెట్టు మీదకి నువ్వు రావాలి. చాలా విలువైనటువంటిది. అనరాని మాటలు అనబాకు, చేయరాని కార్యాలు చేయబాకు, వినరాని వినబాకు, చూడరానివి చూడబాకు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇది మొదటిది. అప్పుడే నువ్వు ఎత్తబడతావు, నీ నిరీక్షణకు ప్రతిఫలం దక్కుతుంది. రెండోది చదవండి దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త, ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాలు. ఫిబ్రవరి 10:37-38. కడవరి గడియ అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రాకడను గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతను తెలియపరుస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉందాము, ఆయనను చూస్తాము గనక అని చెప్పి మాట్లాడుతూ ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును రాకడను ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు చదవండి. ఇంకా కాలం అంటే చివరి గడియ. ఈ చివరి గడికి వచ్చావు, కొద్ది సమయమే ఉంది, కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గాని వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషముండదు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను. చాలు. ప్రభు రాకడలో ఎత్తబడేవారు ఎవరయ్యంటే ఈ భూమి మీద విశ్వాస మూలముగా జీవించేవారు. విశ్వాసము వారికి బేస్మెంట్, విశ్వాసము వారికి పునాది, విశ్వాసము కలిగి జీవించేటువంటి వారు. విశ్వాసం అనేటువంటిది ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఉన్నవి లేవనుటకును, లేనివి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది. కనుక ఇందును బట్టి ప్రభు రాబోతున్నాడు. చివరి గడికి వచ్చావు, నువ్వు విశ్వాసమో కాదో చూసుకో. కనుక ఈనాడు అనేకులు ఆరంభములో విశ్వాసులే కానీ కాలక్రమములో విశ్వాసమంతా తరిగిపోయి విశ్వాసులు పోయి పిశాసులైపోతున్నారు. అంటే ఎటువంటి విశ్వాసులం అయ్యాం మనం? పేరుకే. ఏ బీరకాయ అంట? ఎంత తీద్దాం? నిలువు గోయి అమ్మాయి, సగం వస్తుంది నెయ్యి. నిలువు గోసినా రాదు అమ్మాయి, దీన్ని అడ్డంగా గోయి 2 స్పూన్లు అన్న అందుతాం చూడు, ఏమి రాదు. అట్ట కాదు కానీ ముక్కలు కోసి మిక్సీలో వేయి.
ఏమి రాదు? నెయ్యి రాదు. మరి దాన్ని ఏం బీరకాయ అన్నారు? మరి ఎందుకు రావట్లే? పేరుకే. అట్లా మిగిలిపోయావేమో చూసుకో. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. విశ్వాస పరీక్షలో నెగ్గాలి. ఎంత క్లాస్ చదువుతున్నాడు? మా అబ్బాయి అని చెప్పుకుంటాం. ఎంతకాలం చదువుతాడు? సంవత్సరం లేదు. మా అబ్బాయి 2 సంవత్సరాలు చదువుతాడంటే సతికల పడ్డాడని అర్థం. విశ్వాస పరీక్ష అనేటువంటిది నువ్వు కలిగి ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నేను విశ్వాసినేనా యేసు ప్రభునందు? నా విశ్వాసానికి రుజువేంటి? నా విశ్వాసానికి రుజువేంటి? 10th క్లాసు పాస్ అయ్యాడు అంటే ఏంటి రుజువు? ఎగ్జాములో మంచి మార్కులు వచ్చినాయి, పాస్ మార్కులు పాస్ అయిపోయాడు. అలాగనే విశ్వాసములో నెగ్గాలి. మనం విశ్వాసములో నెగ్గాలి. బాప్టిజానికి, మారు మనసు అని చెప్పుకోవటానికి, బైబిల్ చేతబట్టి మందిరానికి రావటానికి, వాక్యం కూర్చొని విని వెళ్ళటానికి, ఏదో నీకు కలిగింది కానుకేయటానికి తేలికే. విశ్వాసం వచ్చేసరికి చాలా కష్టం. విశ్వాసం మీద ఆధారపడటం అనేది చాలా కష్టం. కనుక ఎవరి కొరకు ఆయన వస్తున్నాడంటే చెప్పండి, విశ్వాసులైనటువంటి వారి కొరకు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా జీవించును. దేవుడు సమీపంగా ఉంటే విశ్వాసుల యొక్క విశ్వాసము ఎంతో గొప్పదిగా ఉంటుంది. వారి విశ్వాసము చాలా గొప్పదిగా ఉంటుంది. అనేకమైన అక్కర్లు తీర్చబడుతూ, అవసరతలు తీర్చబడుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు పోతూ ఉంటారు. విశ్వాసం లేదనుకో ప్రతిదీ బయటపడిపోతాం, తట్టుకోలేం. లోపల పెట్టుకొని ప్రభువుకి అప్పగించుకోవటం విశ్వాసం. బయటపడిపోవటం, ఇంకా చెప్పాలంటే మోటి భాషలో అడుక్కు తింటాం. విశ్వాసం లేకపోతే ఏం చేస్తామంట? ఏలియా కరువు వచ్చింది, దేశమంతా చనిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన ప్రవక్త పోషించబడాలి. ఎలాగా? ఏలియా ఇంటింటికి పోయి అడుక్కు పోయి కెరీతు వాగు దగ్గర కూర్చో అన్నాడంటే నీ పని ఏంటిక? కూర్చోటమే. నమ్మాలి. కూర్చున్నాడు. కూర్చుంటే నీకు అక్కడ ఏం పంపిస్తాను? ఆహారం పంపిస్తాను. ఊర్లో శవాలు, పశువులు, మనుషులు శవాలై కొట్టుకులాడుతూ భయంకరమైన దుర్వాసన ఊరు గాలి కూర్చొని రొట్టె మాంసం తింటున్నాడు. నీళ్ళైతేనేమో చెరువులోకి దిగి, వాగులోకి దిగి నీళ్లు తాగుతున్నాడు. ఈ తీవ్రమైన ఎండ, గాలి కొడతా ఉంది. ఈ నీళ్లు కూడా అడుగట్టినాయి. ఇక తాగటానికి నీళ్లు రావటంలే, అంత బురద అయిపోయింది. వెంటనే మళ్ళీ వచ్చాడు ఏలియా, ఇదిగో ఇక ఎక్కడి నుంచి లేచి ఆడికి పో అన్నాడు. చదవండి 3వ లూకాసు సువార్త 21:36. భూమి మీద కాసుకొని ఉంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇంకా నీకు రక్షణే లేకుండా, మారు మనసే లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పరిశుద్ధత అంటే ఎరగకుండా జీవిస్తున్నావా? యేసు ప్రభు దగ్గరకు రా. ఆయన రక్తము నిన్ను పాపిని, నీ రక్తముతో నన్ను విశ్వసిస్తున్నాను. నువ్వు త్వరలో రాబోతున్నావంట. నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యములో నేను కూడా ఉండినట్టు కూడా వింటాడు. ప్రార్థన వచ్చిన్నావా? విశ్వాసివై ఉన్నావా? దేవునిలో, నీ కుటుంబంలో రక్షణ లేని నీ పిల్లలు ఉన్నారు, రక్షణ లేని నీ భార్య, నీ భర్త, రక్షణ లేని నీ యొక్క రక్త సంబంధికులు ఉన్నారు. వారి కొరకై ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. చదవండి మరలా మాట. కాబట్టి శక్తి గలవారగునట్లు ఎవరంటండి శక్తి గలవారు? ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడుస్తూ ఎంతసేపు ప్రార్థన చేయగలవు? ఎంతసేపు ప్రార్థన మీద ఆధారపడి మోకాళ్ళ మీద ఉండగలవు?
పోతున్నావే, తెలిసి కూడా ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నావే, తెలిసి కూడా మత్తుగా పడి ఉన్నావే, గజ గజ వణికిపోతుంది. ఏడదాకా బాగానే నడిచి వస్తుంది, లోపలికి రాగానే నేనేడుండలో ప్రార్థన చేశావా ఎప్పుడైనా? అప్పుడు నీ ముఖం దేవుని జాగ్రత్త. ప్రార్థన, ప్రియమైన వారులారా, ప్రార్థన అవసరత ఎరుగు. ఇది రాక పాపినని విశ్వాసంతో అడుగు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు నీకు సాయం చేస్తాడు. 10వ అధ్యాయం హెబ్రీ 10:20. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఏ దినము సమీపించుట? ఆ దినం అంటే ప్రభు రాకడ దినము. ఆ గడియకు మనం వెళుతున్నాం, ఆ గడియకు వెళుతున్నాం. ఆ దినము సమీపిస్తుంది, ఆ గడియకు వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? సమాజముగా కూడుట మానక, సహవాస జీవితం, పరిశుద్ధుల సహవాసము నీకు అవసరం. సంఘ సహవాసము కలిగి ఉండాలి, సంఘములో సహవాసము కలిగి ఉండాలి, సంఘము దేవునితో సహవాసం చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధిని కూడుకోవాలి. ఆ దినం సమీపిస్తుంది. ఆ దినం సంగతి ఏమో కానీ నేను చాలా నుంచి మందిరానికి వస్తాను, ఇప్పుడు నేను రాలేను. మరి నేను ఇంతకాలం వచ్చి ఎన్నాళ్ళని వచ్చాను, నా పని అయిపోతే ఏడే కూర్చో, మరి ఏడే కూర్చో. కొంతమంది ఎలా ఉంటారంటే, మేము ఒక ఊరిలో సేవ చేశాం, నిండు వృద్ధురాలు, ఒక 70 ఏళ్ల వయసు పైబడే ఉంటుంది, 70 ఏళ్ల వయసు పైబడే ఉంటుంది. ప్రియమైన వారులారా, ఆదివారం కూతురు దగ్గర ఉండి దేవుని మందిరానికి, ఇక్కడ ఒక్కతే ఉండలేక కూతురు దగ్గర పోయి ఉంటుంది వేరే ఊరిలో. అక్కడ నుండి బస్సు ఎక్కి ఈ ఊరికి వచ్చే సెంటర్లో దిగి ఆ ఊరిలో ఆటో ఎక్కి మళ్ళీ మందిరంకి ఆటో రాదు, ఊరు సెంటర్లో ఆటో దిగిస్తే ఆ ఊరు సెంటర్ నుంచి పడతా లెగుస్తా ఆ నిండు వృద్ధురాలు ఎవరు రాని టయానికి, ఎవరు రాక ముందే, సమయానికంటే ముందే వచ్చి మందిరం కూర్చుంటుంది. నడిచి చెమటలు పోసి, మేము కింద ఉండేవాళ్ళం, పైన మందిరం అయ్యా అనుకుంటూ వచ్చేది, పలకరించేది. వచ్చారా సుగుణమ్మ గారు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. తడిచిపోయి కారిపోయాడు. మంచి నీళ్ళు ఇస్తే తాగేసి కొంచెంసేపు కూర్చో అని చెబితే, కూర్చొని పైకి పోయి కూర్చుంటా అంటది. పైకి పోయి కూర్చోండి అంటే ఆమె నిరీక్షణ ఏంటి? ప్రభు దినము నేను పోయి ఆడుండాలా, మందిరంలో కనబడాలా. సహవాసం, దేవునితో ఏం కలిగి ఉండాలా? సహవాసం. ఆ దినము గడిచే కొలది సహవాసం. కనుక సహవాసం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దేవునితో సహవాసం. ఒకసారి బుధవారం వచ్చి మండుట ఎండాకాలం, మే నెల. ఆ ఊరిలో బ్యాంకు కూడా ఉంది. ఆ ఊరి నుంచి వచ్చి, కూతురు దగ్గర నుంచి వచ్చి బ్యాంకులో పెన్షన్ తీసుకొని అదే ఎండలో బ్యాంకు కాడ నుంచి నడుచుకుంటూ మందిరానికి వచ్చి ఏంటి ఇంత ఎండలో వచ్చారు, కనీసం ఒక మాట ఫోన్ కూడా చేయలేదంటే, లేదయ్యా పెన్షన్ తీసుకుందామని వచ్చారు. పోయావా ఇంత ఎండలో ఇంత దూరం మళ్ళీ బ్యాంకు కాడ నుంచి నడుచుకుంటూ వచ్చావంటే, లేదయ్యా నేను పెన్షన్ తీసుకున్నా, దేవునికి ఇవ్వాలా, పెట్టెక్కడుంది అని చెప్పేసి దేవునికి ఇవ్వాలని వచ్చి. నేను అన్నాను, 2 రోజులు ఆగితే ఆదివారం వస్తుందిగా, ప్రభుదినం వచ్చి చేయొచ్చు కదా అన్న. నాకంత తెలియలేదు.
అట్ట మాట్లాడతావే అయ్యా, అట్ట మాట్లాడతావు. నేను ఇవాళ పెన్షన్ తీసుకున్నా, రేపు పొద్దున్న చచ్చిపోతే. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే ఆమె యొక్క నిరీక్షణ, రేపు పొద్దున్న చచ్చిపోతే నేను నష్టపోవాలి కదా. అందుకని కాదు పట్టు, నేను దేవుని కేసి వెళ్ళిపోదామని వచ్చాను అని చెప్పేసి వచ్చింది. కనుక ప్రియమైన వారులారా, దేవునితో సహవాసం అనేది కమిట్మెంట్, అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ దినము సమీపిస్తున్న కొలది. అప్పుడు వచ్చానయ్యా, అప్పుడంటే వచ్చే ఇప్పుడేమో ఇంటి నిండా మనవాళ్ళు మనవరాళ్ళు, రాళ్ళు, ఏ రాళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఆ రాళ్ళు ఈ రాళ్ళు పోగాయి నా నెత్తిని పడ్డాయి. ఇక ఇప్పుడు రాలేకపోతున్నా. మరి ప్రభు వస్తే నీ సంగతి ఏంటి? ఏమి ఆ దినం గురించి నాకు చెప్పకు. చాలామంది వారి ఆత్మీయ జీవితాలు గతంలో ఎన్నో చేశాం, గతంలో ఏందో చేశాం, గతంలో ఎంతో జీవించాం కాదు. గుర్తుపెట్టుకో, ప్రభు రాబోతున్నాడు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మేలు. సహవాసం మర్చిపోబాకు, దేవుని ఇల్లు మర్చిపోబాకు, దేవుని బిడ్డల సహవాసం మర్చిపోబాకు. ప్రభు రాబోతున్నాడు. ఆయన చూసేది సహవాసం. చదవండి, ఆ మాట చదువుకొని ముందుకు పోతాం. మానుకొనుచున్నట్లుగా మానక హెచ్చరించుచు, ఒకరినొకరు హెచ్చరిక చేసుకొనుచు ఆ దినము సమీపించుట. ఎందుకంటే ఈ సూచనలు, ఈ పరిస్థితులు, ఈ మహత్కార్యాలు ఈ దేశం మీద, ఈ లోకం మీద జరుగుతున్నటువంటి వాటిని అన్నిటిని మనం చూస్తున్నాం. మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును పురికొల్పవాలని ఆలోచించుదుము. కనుక ప్రేమ యందును, సత్కార్యముల యందును, సహవాసం అందును మనము ఎడతెగక ఉండాలి. ప్రభు రాబోతున్నాడు. ఎన్నోది? 4వది. ప్రభు రాకడ కొరకాయ మనం ఎలాగ ఉండాలనేటువంటిది 5వ మాట చదవండి. 10వ అధ్యాయం 36, హెబ్రీ 10, 36, 37 వచనాలు. మనము ఆ దినమున, ఆ గడియలో, మనము ప్రభు రాకడలో, ఆయన వచ్చిన తర్వాత మనం ఏం పొందుకుంటామంట? వాగ్దాన ఫలం. వాగ్దాన ఫలం. నీ పరిచర్యకు, నీ ప్రార్థనలకు, నీ విశ్వాసానికి, నీ సమర్పణకు, నీ త్యాగానికి, నీవు కార్చిన నీ కన్నీటికి వాగ్దాన ఫలం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే వాగ్దానము పొందు నిమిత్తము. కనాను దేశాన్ని కూడా ఏమని మాట్లాడాడు దేవుడు దేవుని వాక్యములో? వారు వాగ్దాన దేశము, వాగ్దాన దేశము అంటాడు. కనుక ఇప్పుడు చదవండి మరలా. దేవుని చిత్తమును నెరవేర్చువారైతే వాగ్దానం పొందు నిమిత్తము ఈనాడు సంఘాల్లో విశ్వాసులో ఓర్పు లేదు, సహనము లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ అంతరించిపోయాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రభు రాబోతున్నాడు. ఇది ఏంటి? ప్రేమ లేకుండా ఇతను ఇలా మాట్లాడుతున్నాడంటే ప్రభు రాకడా. ప్రేమ లేకుండా అక్క ఇలా మాట్లాడుతుందంటే ప్రభు రాకడా. ప్రేమ లేకుండా సంఘములో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ప్రభు రాకడ సూచన. అందుకే ప్రభు అంటున్నాడు తన పిల్లలైన వారితో, తన రాకడ కొరకై నిరీక్షణ కలిగిన వారితో, మీకు ఓరిమి అవసరమైంది. మీకు ఓరిమి అవసరమైనది. కనుక ప్రియులారా, ఓర్చుకుందాం. అనేకమైన పరిస్థితులు రకరకాలైనవి, ఓర్చుకుందాం. ప్రభువుని బట్టి ఓరిమి కలిగి ఉందాం. మన నిరీక్షణకు ప్రతిఫలం ఇవ్వబోవాడు రాబోతున్నాడు. ఓర్మి కలిగి ఉందాం. చివరిగా 6వ చూడండి. 6వ మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24:44. చదవండి.
మీరు అనుకొనని గడియలు మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. ఎట్టుండాలంట? మీరును హాస్పిటల్కి పోతున్నాం అనుకో, మన వాళ్ళు ఎవరో ఇంటోళ్ళు హాస్పిటల్లో ఉండారు, మనం ఈరోజు హాస్పిటల్లో ఉండటానికి పోతున్నాం. ఏమేమి తీసుకుపోవాలా? ఏమేమి తీసుకుపోవాలా? అవన్నీ సిద్ధపరచుకుంటావు, అప్పుడు వెళ్తావు. అంతే కదా? పెళ్ళికి పోవాలా? ఏమేమి సిద్ధపరచుకుంటాం? పెళ్ళికి పోతే సాపు తీసుకుపోతావా? నవ్వుతారు, ఇదేంది సాపు తీసుకొని వచ్చావని. పెళ్ళికి పోయే సిద్ధపాటుకి వేరు, పెళ్ళికి పోయే సిద్ధపాటు. పెళ్ళికి నీట్గా ఊగుతానే ఉండాలి, ఏది పట్టుకోటానికి ఇష్టపడం. పిల్లలు కనీసం పక్కన చేయి పట్టుకోట, నడురా ఉన్నాడు, ఎందుకంటే నేను ఊగాల. ఏడికి పోతుంది? పెళ్ళికి. ఆ సిద్ధపాటు వేరే. మన ఆప్తులు ఎవరో చచ్చిపోయారు, కబురు వచ్చింది, నీకు బాగా ప్రియమైన వాళ్ళు, ఎట బావాలా? ఏ ముఖంతో? దుఃఖ ముఖంతో ఇంటికాడే కాస్త కార్చుకొని ఈ సిద్ధపాటు వేరే. గుర్తుపెట్టి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని సిద్ధపాటు వేరే, ప్రభు రాకడి కొరకాయ నీ సిద్ధపాటు వేరే. ఊరికి పోయి హాస్పిటల్కి పోయే సిద్ధపాటు లాంటిది కాదు ఇది. పెళ్ళికి పోయే సిద్ధపాటు లాంటిది కాదు. చావుకు పోయే సిద్ధపాటు లాంటిది కాదు. ఇది ప్రభు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొనేటి కొరకైన సిద్ధపాటు. ఏమిటి సిద్ధపాటు? చెప్పండి. మొదటిది పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత. దేనిలో సిద్ధంగా ఉండాలి నువ్వు? రెండోది విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసివై ఉండాలి, విశ్వాస పరీక్షలో నెగ్గాలి. నీవు విశ్వాస పరీక్ష రాసి ఉండాలి. విశ్వాసములో పాస్ అయిన వాళ్ళు అక్కడికి పోయేది, విశ్వాసములో ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే నేను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిని. ఈ సిద్ధపాటు నీకు అడుగు, ఆయన విశ్వాసం దయచేస్తాడు. ఆయన రాకముందే ఆ విశ్వాసం కలిగి ఉండాలి, దానిలో పాస్ అయిపోయి ఉండాలి. దేవుణ్ణి అడగాల విశ్వాసం. ఏదైనా అక్కర, ఏదైనా అవసరత అనుకో, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. అందుకే ఆ సేవలో ఉన్న అక్కడ మందిరం పనులు జరుగుతున్నాయి, ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు, పండగ దగ్గరకు వస్తూ ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ అవి మందిరం పండగ ఏమో దగ్గరకు వస్తా. ఇదేనా నీ సేవ అని పిలిచావు? ఏంటవుతుంది? సేవకు వచ్చేసరికి కుట్టించుకోవటానికి ఏమి లేవు డబ్బులు. వారం రోజుల నుంచి ఒకటే యాష్టపోతున్నా ఎవరి మీద. మధ్యాహ్నం ఉదయకాలం నేను అప్పటికి లేవలేదు. ఒక ఆయన నేరుగా బట్టల మూట తీసుకొని మందిరంలోకి వచ్చేసాడు. నా దగ్గర ఒక ఆయన కూర్చొని ఆ రోజు సీలింగ్ చేస్తున్నారు. నేను పులిపేట మీద దుప్పటి ముసుకేసుకొని చాప వేసుకొని పడుకొని ఉన్నా. ఈయన నుండి పెద్దగా అరుతున్నాడు, బో ఏంది లోపలికి వస్తున్నాడు? లేదు, ఇది మందిరం, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు, పో అంటున్నాడు. ఈ అరుపులు చల్లకుండా చెప్పేవాడు పోయి లెగిసన్నా పోయి చెప్పాలి. నేనేం చేసుకుంటాను? ప్రార్థన చేసుకుంటున్నా. ఈయన ఒకటే అరుతున్నాడు, ఆయన దగ్గరకు వచ్చాడు. అది ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన కొనేవాడు కాదు, పోడు కాదు, నువ్వు అంటే అరే నువ్వు ఉండవా, నువ్వు భలేవాడివే. ఈ పాస్టర్ గారు భలేవాడిని పెట్టుకున్నారే అనుకుంటా ఆయన మూట దించుకోవటానికి చూస్తున్నాడు, నెత్తిన పెట్టుకొని. ఈ గోలంతా ఏందని నేను ముసుగు తీసి చూసా. నెత్తిన మూట పెట్టుకొని ఉన్నాడు. లోపలికి వచ్చావు కదా, ఎందుకు దించుకో, మూట దించుకో, లోపలికి వచ్చి నెత్తిన మూట ఎందుకయ్యా, దించుకో అన్నా. దించుకున్నాడు. ఇప్పుడు చెప్పు వచ్చిన పని ఏంటన్నా? వచ్చిన పని ఏంటంటే, అయ్యగారు మీరేమనుకోనంటే ఒక జత బట్టలు ఇచ్చిపోతానండి అంటున్నాడు. అరే ఒక జత బట్టలు ఇచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను అడిగా ఆయన్ని, ఒక జత బట్టలు ఇవ్వటానికి నువ్వు లోపలికి ఎట్టొచ్చావు, ఎవరు చెప్తే వచ్చావు, మీది ఏ ఊరు అన్నా? మాది గుంటూరు అన్నాడు. మాది గుంటూరు. మరి గుంటూరులో నేను ఉన్నప్పుడు ఏమన్నా చూసావా నన్ను అనుకొని, మేము గుంటూరులో ఉన్నాం, అప్పుడు ఏమన్నా చూసావా అన్న. చూడలేదు అయ్య గారు అన్నాడు. మరి నిన్ను మేము ఎప్పుడు చూడలేదే.
అసలు బట్టలు ఇట కారణం ఏంటని అడిగాను నేను విజయవాడలో బస్ ఎక్కి కోదాడ దాకా వెళ్ళి అక్కడ బట్టలు అమ్ముకుంటానండి. అక్కడ బట్టలు అమ్ముకుంటాను. ఈ సీజన్లో ఆ బట్టలు అమ్ముకోవడానికి పోతూ ఉన్న 10 రోజుల నుంచి ఈ రోడ్డు మీద బైపాస్లో బస్సు పోతా ఉంది. ఈ మందిరం తిన్నగా రాగానే నా మెడకాయ అట్ట తిరిగిపోయి ఆ చర్చిలోకి పోయి ఒక జత బట్టలి, ఆ గుళ్ళోకి పోయి ఒక జత బట్టలి, దాంట్లోకి పోయి ఒక జత బట్టలి అని రోజు ఒకటే సొద. ఆయన కూడా క్రైస్తవుడే. ఆయన అన్నాడంట, ఇంటికి పోయి ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా ఏంది రోజు ఒకటే గోల, జత బట్టలు అంటే యాడిచ్చానయ్యా 500 అవుతాయి, ఏదో పోయి 10 రూపాయలు 5 రూపాయల సందా ఏమంటే యాత్ర కానీ ఒక జత గుడ్డలు ఇవ్వమంటావు, ఇది నా వల్ల ఆడైంది. 10 రోజుల నుంచి వాయిదా వేశాడండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు కోదాడ వరకు నాన్ స్టాప్ టికెట్ తీసుకున్నవాడు ఈ కేతనకొండ రాగానే ఎగిరి లేచి గంతేసి ఆపో బస్సు ఆపు అని అరుస్తున్నాడంట. ఎందుకు? ఆయనకి ఏదో అయిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి గజగజ వణికి ఆశ్చర్యపోయి, ఏందో ఆయన నాన్ స్టాప్ బస్సు కదా, ఆయన నాన్ స్టాప్ టికెట్ కదా, ఆపు ఆయన దిగాలంటున్నాడు. ఏంది ఆయన ఎట్ట అరుతున్నాడు, ఆయన నాన్ స్టాప్ కదా. ఏమైంది, రోజు పోయేవాడే రోజు వచ్చేవాడే, ఇవాళ ఏమైంది ఆయన అరిచాడు. ఆపు ఏందా అంటే నేను అర్జెంటుకు దిగాలని దిగిపోయాడు. దిగి మోటెత్తుకొని సరాసరి ఆడకొచ్చాడు. నిండు మంచు పడతా ఉంది, బాగా మంచు. ఆ మంచులో దిగి లోపలికి వచ్చేసాడు. ఇట్ట జరిగిందయ్యా, నేను లోపలికి వచ్చా, మీకు ఇష్టమైతే ఒక జత బట్టలు ఇస్తా అన్నాడు. విశ్వాస పరీక్షకు చెప్తున్నాయి చెప్పాలి కనుక. ఇంకా సరే ఇయ్యని చెప్పేసిన. ఇయ్యని చెప్తే ఇట్టనే పులిపేట మీద ఓ పక్కని ప్యాంట్లు ఓ పక్క షర్టులు పరిచేసాడు. మూట ఓడదీసి పరిచి అన్నాడు, అయ్యగారు ఈ షర్టులు ఒక షర్టు తీసుకో, ఈ ప్యాంట్ నేను ఇయ్యను కానీ ఈ ప్యాంట్లు ఒక ప్యాంటు తీసుకొని. ఎందుకు ఇవ్వన్నా, నువ్వే ఇయ్య అంటే నేను ఈయనండి. మళ్ళీ సరే నీ లేదురా మళ్ళీ పోయి ఇయ్య అంటే నా వల్ల ఆడైంది. నువ్వు ఇచ్చింది సరైనవి కావు, మళ్ళీ పోయి అంటాడేమో, నా వల్ల ఏమిటి. ఆయన కూడా క్రైస్తవుడు పాపం. నువ్వు తీసుకోండి అన్నాడు. సరే నేను ఒక ప్యాంటు ఒక షర్టు తీసుకున్నాక అన్నాడు, అయ్యగారు షర్టు మంచిదే కానీ ఈ ప్యాంటు నువ్వు తీసుకున్నది మంచిది అంతే, అది తెలిసిపోయేదని ఆయనకి తెలుసు. ఆ మంచిది పోతే మళ్ళీ పాడైపోతే మళ్ళీ నన్ను బొమ్మంటే నేను ఆడొచ్చాను. ఇదిగో ఈ మంచి ఈ ధర నుండి ఈట్లో తీసుకున్న టకటక మూడకట్టేసుకున్నాడు. అయ్యగారు చిన్న ప్రార్థన చేయి వెళ్తా అన్నాడు. ప్రార్థన చేస్తా అనుకుంటున్నా, ప్రభువా జత గుడ్డలు అయితే ఇచ్చావు కానీ దానికి ఏం కావాలా, పుట్టుకూలు కావాలి, ఎవరు ఇస్తారయ్యా, ఏమో నువ్వే చూసుకున్నా. ఈయన వ్యాపారం ఆశీర్వదించి ఈయన పిల్లల్ని దీవించు, ఈయనకి ఆశీర్వాదం దయచేయని 4 మాటలు ప్రార్థన చేసి ఆమెనన్నా. ఆమెనంటే లేచి నుంచొని ఇటు తిరిగాడు. ఇటు తిరిగి అయ్యగారు అన్నాడు. ఏం చెప్పండి, పట్టండి అన్నాడు. పట్టండా ఏంది, నేను అనుకున్నా బోని అంటారు కదా, ఏదైనా 10 రూపాయలు ఇచ్చన్న పంపాలి కదా అని నేను అనుకున్నా. అయ్యగారు పట్టని చెప్పేసి డబ్బులు చేతిలో పెట్టి కుట్టించుకోండి మూట ఎత్తండి వెళ్ళిపోతా అంటున్నాడు. విశ్వాస పరీక్షలో ఇట్లాంటివి ఒకటి కాదు, చెప్పాలంటే టైం లేదు కానీ ఎన్నో నువ్వు విశ్వాసమో కాదో చూసుకో. ఇది రెండోది. మూడోది ఏం చేయాలా, ప్రార్థనా పరుడు. ఇంటికి పోయి చూసుకో, కాదు మోకాళ్ళు చెక్ చేసుకోండి నల్లగైనయో లేదో, లేకపోతే ఇప్పటి నుండి అన్న మోకరించడం నేర్చుకోండి. ప్రభు దినానికి నీ మోకాళ్ళు ఎట్టుండాలా, నల్లగా ఉండాలా. మేము గుంటూరులో సేవకున్నప్పుడు సంగీతరావు గారని ఒక ముసలాయన మందిరంలో దేనిలో రిటైర్డ్ అయ్యాడు తెలుసా? ఉద్యోగంలో కాదండి, ఉద్యోగంలో రిటైర్డ్ అయిన వాళ్ళు మందిరంలో పెట్టుకోరు. ఆయన దేనిలో రిటైర్డ్ అయ్యాడు, సేవలో రిటైర్డ్ అయ్యాడు. నేను కొత్త అప్పుడే మందిరానికి పోయా. ఈ 2 మోకాళ్ళ మీద బంతుల్లాగా ఎట్టెట్ట ఎగురుతున్నాయి. ఈయనకేం జబ్బు వచ్చిందో అనుకున్నా నేను. నాకు తెలియదు. ఒకసారి ఆయన కూర్చొని షేవింగ్ చేసుకుంటామంటే సంగీత తాత అనుకుంటూ పోయా. చెప్పు అంటున్నాడు. నీ చెప్పు కాదు, ఏంది మోకాళ్ళ మీద ఏదో చూపించుకోరాదా అన్న. చూపించుకోరాదంటే ఏందో గెడ్డలు అనుకున్నా నేను.
అప్పుడు ఆయన షేవింగ్ ఆపేసి వాటి మీద ఇట్ట కొట్టి ఏ కాయలు కాసినాయి ఎందుకు కాయలు కాసినాయి? మోకరించి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుట వలన ఈ సేవలో ఈ మోకాళ్ళుగా కాయలు కాసినాయి. ఇదే నా సాక్ష్యం అన్నాడు. ఇదే నా సాక్ష్యం. మరి ఏంది మందిరంలో ఉంటున్నామంటే సంఘాల్లో వద్దంటున్నారు, ముసలోడిని అయిపోయిన మాట అర్థం కావట్లేదు. ఏం చేస్తా పొళ్ళన్నీ ఊడిపోయింది కొత్త అంటున్నాడు. ఏం అర్థం కాదు, రిటైర్డ్ చేశారు, గుంటూరులో పెట్టారు. ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసులారా, ప్రభు రాబోతున్నాడు. ఏం కలిగి ఉండాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నువ్వు లేచి రేయి మొదటి జామున మరపెట్టు. 3 4వది దేవునితో సహవాసం అంటే నువ్వు అక్కడ వింటూ ఉంటాం కాదు. దేవుని మందిరం, దేవుని పిల్లలు, దేవుని సంఘం, దైవజనులు, సహవాసం అనేది ముఖ్యం. తర్వాత 5వది ఓర్మి అవసరమైనది. ఓర్మి అంటే పట్టుదల అని కూడా అనొచ్చు. మీకు ఓర్మి అవసరమైందంటే దానికి ఏం కావాలా? ఓర్మి అంటే పట్టుదల. ఆత్మీయ జీవితంలో పట్టుదలతో ప్రభుని సేవించాలి. 6వది సిద్ధపాటు ఉండాలి. సరి అయిన సిద్ధపాటు చెప్పే కదా. దేనికి సిద్ధపాటు? దానికే. ఊరికి పోయే సిద్ధపాటు ఊరికి పోయేదే. పెళ్ళికి పోయే సిద్ధపాటు పెళ్ళికి పోయేది. హాస్పిటల్కి పోయేది హాస్పిటల్కే. సావుకు పోయేది సావుకి. ప్రభు వస్తున్నాడు. నీ సిద్ధపాటు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి, దానికి సంబంధించిన సిద్ధపాటు నీకు సరిగా ఉండాలి. ఈ పైన చెప్పిన ఈ 5 నీకుంటే నువ్వు సరిగా సిద్ధపాటు కలిగిన వ్యక్తివే. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. చూడండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 24:46 మత్తయి సువార్త 24:46 యజమానుడు వచ్చినప్పుడు, ఇది కూడా రాకడను గురించి మాట్లాడుతున్నాడు. నీ యజమానుడు నిన్ను రక్షించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ యజమానుడు నిన్ను జీవము గల దేవుని సంఘములో పెండ్లి కుమార్తె యొక్క అనుభవానికి నిన్ను చేర్చాడు. నీ యజమానుడు వస్తున్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. విధేయత జీవితం ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టేది ఏంటంట? అటువంటి సిద్ధపాటు నీకు లేకపోతే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నీ బిడ్డగా చేసుకో ప్రభా, నాకు సరి అయిన సిద్ధపాటు దయచేయి ప్రభా. పరిశుద్ధత లేదు, విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ఇవన్నీ నాకు అవసరమని ఎరిగాను. ఇదిగో నీ సన్నిధికి వస్తున్నా, నన్ను అంగీకరించు, నా పాపములు క్షమించు, నీ బిడ్డగా చేసుకంటే దేవుడు క్షమిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. ఒకవేళ రక్షణ పొందినావా, ఇట్టి సిద్ధపాటు, ఇట్టి విధేయత నీకుంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోగలవు. ఒకవేళ ఇది లేకపోతే ఈ సిద్ధపాటు సరి చేసుకో, క్షమాపణ కోరుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు, సరి చేస్తాడు. గొప్ప సిద్ధపాటుతో దేవుడు నిన్ను నింపుతాడు. ప్రార్థన చేస్తాడు.